While he was still speaking, Matthew 12:46, we read here that Jesus' mother, Mary, and brothers were standing outside seeking to speak to him. ఇక్కడ 46వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచి ఉండిరి. And someone said to him, "Behold, your mother and your brothers are standing outside seeking to speak to you." అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. And he answered the one who was telling him, saying, "Who is my mother and who are my brothers?" అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు. It's amazing that Jesus could speak like this. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడటం చూడటం మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. If a Christian spoke like this today, someone would tell him, "You need to be more Christ-like." ఈ రోజు ఎవరైనా క్రైస్తవుడు ఇలా మాట్లాడినట్లయితే నీవు ఇంకా క్రీస్తు స్వరూపంలో మారాలి అని చెప్తారు. But this is Christ-like. This is how Christ himself spoke. ఇదే క్రీస్తు స్వరూపం. క్రీస్తు ఇలా మాట్లాడారు. "Who is my mother? Who are my brothers?" నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు. And stretching out his hand to his disciples, he said, "Here are my mother and my brothers." తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను. Because he who does the will of my Father in heaven, he is my brother and sister and mother. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరును నా సహోదరియు నా తల్లియు అనెను. Because he who does the will of my Father in heaven, he is my brother and sister and mother. God was closer than a physical earthly relationship. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఎవరైతే తండ్రి చిత్తాన్ని చేయటానికి చూస్తున్నారో వాళ్ళతో ఉన్న ఆత్మ సంబంధం అనేది భౌతిక సంబంధం కంటే కూడా ఎంతో ఎక్కువైంది అని ప్రభు చెప్తున్నారు. And that is one of the marks that a person has really become a child of God. ఒక వ్యక్తి నిజంగా దేవుని బిడ్డ అయ్యాడు అని చెప్పటానికి ఒక గుర్తు ఇది. It's a good thing for you to check up yourself on it. నువ్వు ఈ విషయంలో పరీక్షించుకోవటం మంచిది. Can you say that your relationship spiritually after you're born again with God's children is stronger than the relationship you have with your blood brothers and sisters? నీవు తిరిగి జన్మించిన తర్వాత భౌతిక సంబంధమైన నీ రక్త సంబంధుల కంటే కూడా దేవుని బిడ్డలతో ఆత్మీయ సంబంధము బలంగా ఉంది అని నువ్వు చెప్పగలవా? If not, I'm not saying you're not born again, but your birth is a very poor birth, maybe a premature birth. ఒకవేళ అలా లేనట్లయితే నువ్వు తిరిగి జన్మించలేదు అని నేను చెప్పట్లేదు, కానీ నీవు తిరిగి జన్మించటం అనేది సరిగా తిరిగి జన్మించలేదు, నీవు కొన్ని నెలల తక్కువగా పుట్టావు అని నేను చెప్పగలను ఆత్మీయంగా. And there's something lacking in it. అందులో ఏదో కొరత ఉంది. A genuine birth into God's kingdom will make you value not those who claim to be believers. దేవుని రాజ్యంలో నిజముగా జన్మించి ప్రవేశించినట్లయితే విశ్వాసులతో, అంటే ఇక్కడ విశ్వాసులు అంటే మేము విశ్వాసులం అని చెప్పుకునే వాళ్ళతో కాదు. Unfortunately, today there are so many people who claim to be believers, who sit in good churches, but they're not really wholehearted disciples. దురదృష్టవశాత్తు మేము విశ్వాసులము అని చెప్పుకొని అనేక మంచి సంఘాల్లో కూర్చునే వాళ్ళు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించే శిష్యులు కాదు. But if you can imagine that, if you think rather that these wholehearted disciples are not as close to me as my own blood brothers and sisters, then you need to seriously question your salvation. నా సొంత రక్త సంబంధులైన సహోదరుల కంటే కూడా వీళ్ళు నాకు దగ్గరగా లేనట్లయితే అప్పుడు నా రక్షణను నేను ప్రశ్నించుకోవాలి. Because Jesus said here, "Who are my brothers?" ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే నా సహోదరులు ఎవరు? These who hear the word of God and do it. ఎవరైతే తండ్రి చిత్తాన్ని చేస్తారో, These who do the will of my Father in heaven. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువారే. Now these are strong words, and Jesus said that's one of the conditions of discipleship. ఇవెంతో కఠినమైన మాటలు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే శిష్యత్వానికి షరతులు ఇవి. He said, if you want to be a disciple, you got to love me more than you love your father and mother and brothers and sisters, all your earthly relationships. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీవు నా శిష్యునిగా ఉండాలనుకుంటే నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, భూ సంబంధమైన ఏ సంబంధం కంటే నన్ను ఎక్కువగా నీవు ప్రేమించాలి అని ప్రభు చెప్పారు. This is the reason why many Christians do not grow as much and as quickly as they should. అందుకే అనేక మంది క్రైస్తవులు వాళ్ళు త్వరగా ఎంత ఎదగాలో అంత ఎదగరు. Because their earthly relationships continue to mean much more to them than the spiritual relationship with brothers and sisters.
ఎందుకంటే ఆత్మ సంబంధులైన సహోదరి సహోదరులతో వాళ్ళకున్న సంబంధం కంటే కూడా వాళ్ళ భూ సంబంధమైన సంబంధాలే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. Of course, people can say, well, there are so many among the believers who are hypocrites. Forget them. మరి ప్రజలు ఈ విధంగా చెప్పొచ్చు, విశ్వాసుల్లో కూడా ఎంతో మంది వేషధారులు ఉన్నారు కదా అని చెప్పొచ్చు. వాళ్ళని మర్చిపోండి. I'm not talking about your relationship with them at all. వాళ్ళతో నీకున్న సంబంధం గురించి నేను మాట్లాడటం లేదు. But don't you know at least a few wholehearted, radical disciples of Jesus? పూర్ణ హృదయంతో తీవ్రంగా ప్రభువును వెంబడించే వాళ్ళు కొంతమంది నీకు తెలీదా? What is your relationship with them? వాళ్ళతో నీకున్న సంబంధం ఏంటి? Well, if you say there's nobody like that in my church, well, then you shouldn't be in that church. నా సంఘంలో ఎవరు కూడా అలా లేరు అని నువ్వు చెప్తున్నట్లయితే మరి నువ్వు ఆ సంఘంలో ఉండకూడదు. You should leave that, quit that church and find a church where at least there are a few wholehearted, radical disciples. You'll never find a church where everybody is a wholehearted, radical disciple. నిజానికి మనం చూసినట్లయితే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించి తీవ్రంగా ఉండేవాళ్ళు ఉండరు. ఏ సంఘంలో కూడా ఉండరు. Even Jesus' church of 12 had a crook in it. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్న 12 మందిలో కూడా ఒకరు వంకర బుద్ధి కలిగి ఉన్నారు. A hypocrite. ఒక వేషధారి ఉన్నాడు. So that's an 8% rate of hypocrites. And that is a good church. ఒక సంఘంలో 8% మంది మాత్రమే వేషధారులు ఉన్నట్లయితే అది ఎంతో మంచి సంఘం. So you'll never find a perfect church. But if you find a church where there are a number of radical, wholehearted disciples, పరిపూర్ణమైన సంఘాన్ని మనం ఎక్కడా చూడలేం. కానీ ఎక్కడైతే పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తూ తీవ్రంగా ఉంటారో వాళ్ళని మనం కనుగొన్నట్లయితే that's why you should seek fellowship, because that relationship should be more important to you than any earthly relationship. అక్కడే మనం సహవాసం కోసం చూడాలి. వాళ్ళతో నీకున్న బంధం అనేది భౌతిక సంబంధమైన ఏ బంధం కంటే కూడా ఎక్కువగా ఉండాలి. And that's what we learn here. And I also want to say one more thing. అదే మనం ఇక్కడ నేర్చుకున్నాము. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. People who claim that the way to approach Jesus is through his mother Mary. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే తన తల్లి అయిన మరియ ద్వారానే వెళ్ళాలి అని ఎవరైతే చెప్తారో, Well, you see, even on earth, there are 2 occasions where we read his mother tried to approach him. భూమి మీద మనం చూసినా కానీ కనీసం 2 సందర్భాల్లో మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు, One was at the marriage of Cana, and Jesus turned around and said to her, Woman, what have I got to do with you? ఒకటేమో కానా వివాహంలో మరియా యేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఓ స్త్రీ, నాతో నీకేమి పని అని ఆయన చెప్పారు. My hour is not yet come. నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పారు. And the second is here, where his mother just wanted to talk to him, and he just rejected it and said, My mother and my brothers are these who hear the word of God and do it. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భంలో మరియా యేసు ప్రభుతో మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారం చేస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరులు అని చెప్పారు. So it's not a good plan to try and approach Jesus through Mary even today. కాబట్టి ఈనాడైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మరి ద్వారా వెళ్ళాలి అనుకోవటం అనేది సరైన ప్రణాళిక ఏం కాదు. It's so clear in scripture for those who have eyes to see. ఎవరికైతే చూడటానికి కళ్ళున్నాయో వాళ్ళకి ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేయబడింది.